కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య యాక్సిడెంట్లో చనిపోవటం అందరినీ కలిచివేస్తోంది. 2 నెలల కింద ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించి రాజకీయ జీవితంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సమయంలో ఊహించని విధంగా జరగడంతో లాస్య మరణం చుట్టూ ఎన్నో అనుమానాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లాస్యతో పాటు కారులో ఉన్న ఆకాష్ అనే వ్యక్తి ఎవరు? అతను ఎందుకు కారులో ఉన్నాడు? ఆ కార్ అతను ఎందుకు డ్రైవ్ చేస్తున్నాడు? రాత్రి 12:30 నుంచి ఉదయం 5:30 వరకు వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారు? ఏం చేశారు? ఇద్దరు గన్మెన్లని ఎప్పుడూ ఉండే డ్రైవర్ని కూడా వదిలేసి లాస్య ఎందుకు వెళ్ళింది? ఈ ప్రమాదంలో లాస్య చనిపోవటం, ఆకాష్ బతికి బయటపడటం ఎన్నో అనుమానాలకు, ఆశ్చర్యానికి, ఆవేదనకు తావిస్తోంది. అసలు ఈ ఆకాష్ ఎవరు అనే డైల్ న్యూస్ టీం వెలికితీసింది. ఆకాష్ చిన్నప్పటి నుంచి లాస్యకు, ఆమె కుటుంబానికి బాగా దగ్గరివాడు. సాయన్న చనిపోయిన తర్వాత లాస్యకు ఆకాష్ మరింత దగ్గరయ్యాడు. ఇటీవలే కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ కూడా అయ్యాడు. 35 ఏళ్ల లాస్య పాలిటిక్స్లోకి వచ్చాక ఆకాష్ ప్రతి క్షణం ఆమెకు వెన్నంటే ఉంటున్నాడు. ఒక రకంగా పిఏగా, అంగరక్షకుడిగా ఆకాష్ వ్యవహరిస్తున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి తిరగటం, కారులో వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళటం చాలా కామన్. అయితే లాస్య తల్లికి, సోదరికి ఆకాష్ అంటే పడదు. కానీ ఎమ్మెల్యేగా ఉన్న కూతురుకు ఎదురు చెప్పలేక వాళ్ళు మౌనంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత లాస్య వ్యవహారాలు పూర్తిగా తానే చూడటం మొదలుపెట్టాడు ఆకాష్. ఒక రకంగా పర్సనల్ సెక్రటరీగా అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నాడు. యాక్సిడెంట్ అయిన తర్వాత అందరూ డ్రైవర్ యాక్సిడెంట్ చేశాడని, లాస్య బ్యాక్ సీట్లో ఉందని రకరకాలుగా చెప్పుకొచ్చారు. కానీ ప్రమాదం జరిగిన కారు మోడల్ మారుతి ఎలెక్స్. ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు తిరిగే కారు కాదది. డ్రైవర్ కారు నడపటం లేదు, ఆకాష్ కారు నడుపుతున్నాడు. ఆయన పక్క సీట్లోనే లాస్య ఉందని తరువాత తెలిసింది. ప్రమాదం జరిగిన రోజు కుటుంబమంతా సంగారెడ్డిలోని దర్గాకు వెళ్ళింది. ఈ నెల 13న నల్గొండలో కేసీఆర్ పెట్టిన మీటింగ్కి లాస్య స్కార్పియో వాహనంలో వెళ్ళింది. తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగి ఓ హోంగార్డు కూడా చనిపోయాడు. లాస్య బాగా అప్సెట్ అయింది. అంతకుముందే నెల కింద లిఫ్ట్ ప్రమాదం నుంచి కూడా తప్పించుకుంది. అందుకే కుటుంబం అంతా దర్గాకి వెళ్ళి వచ్చారు. అక్కడి నుంచి లాస్య, ఆకాష్ రాత్రి 12:30కు కుటుంబ సభ్యులతో విడిపోయారు. ప్రమాదం ఉదయం 5:30కు జరిగింది. ఈ 5 గంటలు లాస్య, ఆకాష్ ఏం చేశారు, ఎక్కడున్నారన్నది ఆకాష్ చెప్తే కానీ తెలియదు. ఓఆర్ఆర్ పైన ఎంత నైట్ రైడ్ చేసినా 2 గంటల కన్నా ఎక్కువ తిరగలేరు. రాత్రంతా నిద్ర లేకపోవడంతో ఆకాష్ కారు డ్రైవ్ చేస్తూ నిద్రలోకి లెఫ్ట్కి తిప్పేశాడు. అంతే వేగంతో కారు వెళ్ళి ఎడమవైపు ఉన్న రైలింగ్కు తగిలింది. ఆకాష్ సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం మియాపూర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదానికి ఆకాష్ కారణమని లాస్య సోదరి కేసు పెట్టింది. కన్ను తెరిస్తే కానీ అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలియవు. కాకపోతే ఎమ్మెల్యేలు వాడే పెద్ద వాహనాన్ని వదిలేసి, డ్రైవర్ని వదిలేసి, ఇద్దరు గన్మెన్లను కూడా పక్కన పెట్టి వీళ్ళిద్దరే అర్ధరాత్రి ఎక్కడికి వెళ్లారు, తెల్లవారుజాము వరకు ఏం చేశారు అన్నది ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది.